హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టే మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అందాల పొదరిల్లు పార్ట్ 33తో మీ ముందుకి వచ్చేసాను. నేను మళ్ళీ చెప్తున్నాను యార్, కథ అన్నాక అన్ని రకాల క్యారెక్టర్లని చూపించాలి. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో కూడా చూపించాలి. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే ఇగ్నోర్ చేసేయండి యార్. ఇక కథలోకి వెళ్దాం. అందరూ డిన్నర్ చేయడానికి కూర్చోగానే రాగిణి తనతో మాట్లాడిన విషయాలు అందరికీ చెప్దాం అనుకుంది, కానీ మళ్ళీ తనంతట తాను చెప్తే బాగుంటుంది కదా అని చెప్పడం విరమించుకుంటుంది ఐషు. ఏంటి బుజ్జి అంతగా ఆలోచిస్తున్నావు అని శివ్ చిన్నగా అడుగుతాడు. ఏం లేదు కన్నా అని తినడం స్టార్ట్ చేస్తుంది ఐషు. ఏదో ఆలోచిస్తుందని అర్థమైనా అందరి ముందు ఎందుకని సార్లు అడగడం, చెప్పాలి అనుకుంటే తనే చెప్తుందిలే అని ఇక అడగడు. ఏమన్నారు ప్రిన్సిపల్ నువ్వు మాట్లాడాక అని అడుగుతాడు శివ్. సానుకూలంగానే స్పందించారు. నేనైతే చెప్పేశాను, ఇదే కంటిన్యూ అయితే స్కూల్ మార్చేస్తాను పిల్లల్ని అని. ఇక ముందు అలా జరగదు అని హామీ ఇచ్చారు. చూడాలి మరి అని అంటుంది ఐషు. అన్ని స్కూల్స్ అలాగే ఉన్నాయి. అవుట్డోర్ యాక్టివిటీస్ లేకుండా ఇండోర్ యాక్టివిటీస్ ఎక్కువ చేయిస్తున్నారు ప్రతి స్కూల్లోనూ అని అంటాడు శివ్. అసలు మనం అన్నీ పెట్టినట్టు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా వెళ్తే బాగుండేదేమో అని అంటారు నరసింహ గారు. ఎడ్యుకేషన్, హోటల్ రంగాలు వదిలేశారు మీరు, ఆ రెండు మాత్రం ఎందుకు వదిలేశారు అని ఐషు నవ్వుతూ అడుగుతుంది. అన్నిట్లో మేమే వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు బతకొద్దా, అందుకే మేము ఆ రెండు రంగాల జోలికి వెళ్ళలేదు అంటాడు శివ్. పైగా ఆ రెండు ఫీల్డ్స్లో అనుభవం ఉన్నవాళ్ళు మనలో ఎవరూ లేరు. ఉన్న వాటినే చూసుకోవడం కష్టమైపోతుంది. ఇక అవి కూడా పెడితే అన్నయ్య ఇంటికొచ్చే పని కూడా ఉండదు అని అంటాడు వరుణ్ నవ్వుతూ. అది నిజమేలే, ఇక నేను కన్నా కోసం ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది అని ఐషు అనగానే అందరూ సరదాగా నవ్వేస్తారు. అమెరికా హాస్టల్ నుంచి కాలేజ్ వైపు వెళ్తున్న వర్షిత్ని ఆపేస్తారు సీనియర్స్. చెప్పండి బ్రో, ఏంటి సంగతి అని అడుగుతాడు ఇంగ్లీష్లో. ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు ఒకడు. హైదరాబాద్ నుంచి బ్రో. ఓకే, ఈ ఫ్లవర్ తీసుకొని అక్కడున్న అమ్మాయికి ఇచ్చి ప్రపోజ్ చేయి వెళ్ళి అని ర్యాగింగ్లో భాగంగా చెబుతారు. సారీ బ్రో, నేను అలా చేయలేను. సరదాగా కూడా ప్రపోజ్ చేయడం అనేది జరగదు. అయినా ఇక్కడ కూడా ర్యాగింగ్స్ ఉన్నాయా అని అడుగుతూ, ఒకవేళ సరదాగా మీరు ర్యాగింగ్ చేయాలనుకుంటే ఇంకా ఏదైనా చెప్పండి నాకు అని వర్షిత్ సౌమ్యంగా అంటాడు. ఎందుకు ప్రపోజ్ చేయవు, సీనియర్స్ చెప్పించేయాలని తెలీదా అంటాడు అందులో ఒక సీనియర్. ఆఫ్ కోర్స్ బ్రో, సీనియర్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. అలా అని నాకు ఇష్టం లేని పనులు నేను చేయను. ఏ పని చేసినా అది మన ఇష్టంతో చేయాలి, ఒకరి బలవంతంతో కాదు అని మా అన్నయ్య ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. ఇక మీరు అడిగిన ప్రపోజ్ అనేది నేను చేయను. ఎందుకంటే ఒక్కసారి ప్రపోజ్ ఎవరికైనా చేశాము అంటే ఆ మనిషితో లైఫ్ లాంగ్ బంధం కొనసాగించాలి అనుకుంటేనే చేయాలి. ఐ లవ్ యూ అనే మాట మీకు చాలా సాధారణమైనది అనిపించవచ్చు, కానీ మా ఫ్యామిలీలో ఆ మాట చాలా గొప్పది. ఆ మాట ఒకరికే చెప్పాలి. ఆ ఒక్కరు మా మనసుకి చేరుకోవాలి. వాళ్ళతో జీవితాంతం బంధాన్ని కొనసాగించాలి అన్న ఇష్టం మాకు రావాలి. అప్పుడే వాళ్ళకి ప్రపోజ్ చేస్తాం. ఒకసారి ప్రపోజ్ చేశామంటే ప్రాణం పోయేంత వరకు ఆ మాట మీదే కట్టుబడిపోయి ఉంటాం. కాబట్టి అలా ప్రపోజ్ చేయడం అనేది మాత్రం చేయను అని అంటాడు వర్షిత్. ఏంట్రా ఒక్క మాటకి అంత పెద్ద క్లాస్ పీకుతున్నావు అని సీనియర్స్లో ఒకడు అంటాడు. కానీ అందులో ఉన్న అమ్మాయిలు మాత్రం వర్షిత్ చెప్పిన దానికి ఆశ్చర్యపోతారు. తను చెప్పింది కరెక్ట్గా అనిపిస్తుంది, వదిలేసేయండి అని అంటారు ఆ అమ్మాయిలు. ఏంటి మీరు వాడికి సపోర్టా అంటాడు సీనియర్. ఆ సీనియర్స్లో మ్యాక్సిమం ఇండియా వాళ్ళే ఉన్నారు, ఒకరిద్దరు ఫారినర్స్ ఉన్నారు. మీ అందరిది కూడా ఇండియానే కదా బ్రో, నేను చెప్పింది అర్థం చేసుకోండి. క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళనా బ్రో అని అడుగుతాడు వర్షిత్. ప్రేమ గురించి అంత లెక్చర్ ఇచ్చావు కదా, నువ్వెవరితో డేటింగ్లు చేయకుండానే ఉంటావా అని అడుగుతాడు ఒక సీనియర్. ఆ డేటింగ్లు అవి నాకు అస్సలు నచ్చవు బ్రో. నేను డేటింగ్ అంటూ చేసేది నా భార్యతో మాత్రమే.
అని చిన్నగా నవ్వుతూ చెబుతాడు వర్షిత్. చూస్తాం, ఇదే కాలేజీలో ఉంటావు కదా, ఎంతవరకు నువ్వు ఆ మాట మీద ఉంటావో. ఎప్పుడైనా ఏ అమ్మాయితో అయినా పులిహోర కలిపినట్లుండాలి, అప్పుడు చెప్తాం నీ పని అని అంటాడు సీనియర్ ఒకడు. అలాంటి పులిహోర కలిపే అలవాట్లు మాకు లేవులే బ్రో, అమ్మాయిలకి మేము చాలా దూరం అని అంటాడు వర్షిత్. నా ముగ్గురు అన్నల్ని చూసి నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చింది కేవలం చదువుకోవడానికి మాత్రమే. నా పెళ్ళనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. అమ్మాయిలు వెనక్కి తిరిగే టైం, ఇష్టం రెండూ నాకు లేవు బ్రో అని అంటాడు వర్షిత్. సీనియర్స్ అయినా కూడా నువ్వు చెప్పిన మాటలకి ఈ అమ్మాయిలు నీకు పడిపోయారురా. వీళ్ళల్లోనే ఎవరో ఒకరు నీకు ప్రపోజ్ చేసినా చేయొచ్చు, అప్పుడేం చేస్తావు అని అడుగుతాడు సీనియర్. వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కదా బ్రో, రిజెక్ట్ చేసేస్తాను. ఒకవేళ నాకంటే చిన్నవాళ్ళు ప్రపోజ్ చేసినా కూడా నేను రిజెక్టే చేస్తాను బ్రో. ఎందుకంటే నాకు కాబోయే భార్యను సెలెక్ట్ చేయాల్సింది నా వదినలు ముగ్గురు. వాళ్ళు సెలెక్ట్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని నవ్వుతూ అంటాడు వర్షిత్. ఎక్కడికి పోతావు, ఇప్పుడే కదా వచ్చావు. ఇలాంటి కథలు చెప్పేవాళ్ళని చాలామందిని చూసాం. నెల తిరిగేసరికి అమ్మాయిలు వేసుకొని డేటింగ్లు అంటూ పోయి నైట్ ఎంజాయ్ చేసే వాళ్ళని చాలామందిని చూసాంలే. ఇంకో నెల 2 నెలల్లో నువ్వు కూడా ఆ టైప్కి వస్తావు అని అంటాడు సీనియర్ ఒకడు. చెప్పాను కదా బ్రో, నా నుంచి మీరు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేరు, చేయకండి కూడా, మీకు నిరాశ ఎదురవుతుంది. క్లాస్కి టైం అవుతుంది, ఇక నేను వెళ్తాను బ్రో, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వర్షిత్. మీరెందుకు పని వదిలేయమని అన్నారు అని అమ్మాయిల వైపు చూస్తూ అడుగుతారు. అబ్బాయి చెప్పే మాటలు ఎందుకో మనసుకి బాగా నచ్చాయి. మీలాగా కాలక్షేపానికి ప్రేమించేవాడు కాదనిపిస్తుంది. డిఫరెంట్గా ఉన్నాడు. ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్ కూడా ఉంది. అయినా ఫారినర్స్తో మనం పడుతుంది చాలు. మనకి మనమే యూనిటీ లేకుండా ఉంటే వాళ్ళకి అలసైపోతాం. ఇంకా చూడు, అక్కడ మన వైపు ఎలా చూస్తూ కూర్చున్నారో అని ఒకవైపు ఫారినర్స్ కూర్చొని ఉండడం చూపిస్తుంది ఒక అమ్మాయి. వీళ్ళ గొడవ ఈ మధ్య ఎక్కువైపోయింది. మనం డబ్బులు కట్టే కదా చదువుకుంటున్నాం, ఇక్కడ ఏదో ఫ్రీగా చదువుకుంటున్నట్లు వాళ్ళ హక్కులు మనం లాగేసుకుంటున్నట్లు ఫీల్ అయిపోతున్నారు అని అంటూ ఉండగానే క్లాస్ వైపు వెళ్తున్న వర్షిత్ని వాళ్ళు పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన వర్షిత్ని వాళ్ళు ఏం అడిగారు, నేను ఏం చేయమన్నారు అని అడుగుతారు. జరిగిందంతా చెప్పగానే, ప్రపోజ్ చేయడం ఇష్టం లేదా నీకు? అయితే అదే అమ్మాయికి నువ్వు వెళ్ళి ఒక ముద్దు పెట్టేసిరా, అది కూడా లిప్ లాక్ అని అంటాడు ఒకడు. సారీ బ్రో, ప్రపోజ్ చేయడమే ఇష్టం లేదన్న నేను కిస్ ఎలా పెడతాననుకున్నారు, ఇంకా ఏదైనా చెప్పండి అని అడుగుతాడు వర్షిత్. ఆ మాటకి ఎదురు సమాధానం చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటాడు అందులో ఒకడు. ఇష్టం లేని పనులు చేయనని చెప్పడం ఎదురు చెప్పడం కాదు బ్రో, నాకు అది ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేదని చెప్పాను. నన్ను బలవంతం చేస్తే మాత్రం మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది. అసలు ఇక్కడ ర్యాగింగ్స్ ఉండవు కదా, అయినా చేస్తున్నారంటే నేను మాట్లాడాల్సి వస్తుంది మేనేజ్మెంట్తో అని అంటాడు వర్షిత్. ఏంట్రా, మా మీదే కంప్లైంట్ ఇస్తానంటున్నావు అని వర్షిత్ షర్ట్ కాలర్ ఒకడు పట్టుకోబోతుండగా వెనక్కి జరుగుతాడు వర్షిత్. వద్దు బ్రో, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని మాత్రం అనుకోకండి, ముఖ్యంగా షర్ట్ కాలర్ పట్టుకోవాలని మాత్రం అనుకోకండి. నాకు అస్సలు నచ్చదు. అందరం సరదాగా చదువుకోవడానికి వచ్చాము ఇక్కడికి, అలాగే ఉంటే బాగుంటుంది, అనవసరమైన గొడవలు వద్దు అని చెబుతుంది. సౌమ్యంగా చెబుతున్నట్లున్న గొంతులో బేస్, కళ్ళల్లో కోపం రెండు వర్షిత్లో కనిపిస్తాయి. ఆ ఫారినర్స్కి కొంచెం ఆ బేస్ తెలిసేసరికి వెనక్కి తగ్గుతారు. క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను బ్రో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వర్షిత్. కిస్ పెట్టడానికే లెక్చర్ ఇస్తున్న వీడికి ఏదో ఒక రోజు తలెత్తుకోకుండా ఉండేలా చేయాలి. మన దేశం వచ్చి మనల్ని బెదిరించే వరకు వస్తున్నారు వీళ్ళు అని వెళ్తున్న వర్షిత్నే కోపంగా చూస్తూ అనుకుంటారు వాళ్ళు.
అప్పటి వరకు అదంతా చూసిన ఒక అమ్మాయి హలో అనుకుంటూ వర్షిత్ వెనకాల వెళ్తుంది. అయినా వర్షిత్ వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతుంటే హలో మిమ్మల్నే అంటూ ఫాస్ట్గా వచ్చి వర్షిత్ ముందు నిలబడుతుంది. చెప్పండి మిస్ అని అంటాడు వర్షిత్. మీరు అక్కడ చెప్పింది నాకు చాలా నచ్చింది. ఇద్దరి దగ్గర మాట్లాడింది మొత్తం విన్నాను. మై నేమ్ ఈస్ వినూత్న, ఫ్రెండ్స్ అని చేయి ముందుకు చాపుతుంది. వర్షిత్ అని చెప్పి ఆ చేయి అందుకోకుండానే వెళ్దామా క్లాస్కి అని అంటాడు. హలో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా తప్పనుకుంటే ఎలా? నేను ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తాను. ముందు ఫ్రెండ్షిప్ అని తర్వాత లవ్లో పడేసే బాపత్ కాదులే నేను అని అంటుంది నవ్వుతూ. మీరు పడేసిన నేను పడే బాపత్ని కాదులేండి అని క్లాస్ రావడంతో లోపలికి వెళ్ళి కూర్చుంటాడు వర్షిత్. బాబోయ్, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారా? షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ తను కూడా వెళ్ళి కూర్చుంటుంది. పడుకోకుండా ఇంకా వర్క్ చేస్తున్న శివుని చూసి మా డాక్టర్లకి టైం ఉండదని అంటారు కానీ మీ సాఫ్ట్వేర్లకి టైం ఉండదని నువ్వు నిరూపించేస్తున్నావు కన్నా. అస్సలు ఈ టైంలో కూడా వర్క్ ఏంటి అని చిరుకోపంగా అడుగుతుంది ఐషు. వర్క్ ఏం కాదురా, మెయిల్స్ వచ్చాయి, వాటికి రిప్లై ఇస్తున్నాను. ఏం మెయిల్సో ఏమి కథో అని బెడ్ మీద వాలుతుంది ఐషు. నువ్వు నాకేమైనా చెప్పాలనుకొని చెప్పకుండా ఆగిపోయావా బుజ్జి అని అడుగుతాడు ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెడుతూ. చెప్పాలి అనుకున్నానులే, కానీ అది నేను చెప్పే కన్నా చెప్పాల్సిన వాళ్ళు చెప్తే బాగుంటుందిలే కన్నా. ఆదివారం వచ్చి తనే చెప్తుంది అందరికీ అని అంటుంది ఐషు. ఎవరొచ్చి చెప్తారు అని ఐషు నుదురు మీద ముద్దు పెడుతూ అడుగుతాడు. మీతో మాట్లాడేయాలి అనుకున్న వాళ్ళు అని అంటుంది నవ్వుతూ. ఏంటో ఈ మధ్య పద్మశ్రీ అవార్డు వచ్చాక నీకు కొంచెం ఆనందంలో క్రాక్ ఏమైనా వచ్చిందేమో అనిపిస్తుంది బుజ్జి కన్నా అని చిరుకోపంగా అంటుంది. నేను చెప్పింది నిజమే బుజ్జి అని అంటూ ఐషుని అల్లుకుపోతాడు శివ్. అలిసిపోయి శివ్ గుండెల మీద వాలిన ఐషు కన్నా నిన్నొకటి అడగాలి అని అంటుంది. ఏం అడగాలి బుజ్జి? అడగడానికి పర్మిషన్ ఎందుకు అని అంటాడు. వర్షిత్ గురించి కన్నా. వర్షిత్ గురించా? ఏం అడగాలి బుజ్జి? పడుకోకుండా ఇంకా అన్వేష్ పట్టు మీద ఎక్కి ఆడుతున్న బుజ్జిగాడిని చూసి ఎంతసేపు కొడుకు మీదే ప్రేమ కాని భార్య మీద లేకుండా పోతుంది నీకు విష్ అని చిరుకోపంగా అంటుంది అమృత. మొదలు పెట్టావా మళ్ళీ? నా కొడుకుతో నేను ఆడుకునేది ఇప్పుడే కదా, వాడు కూడా నాతో ఆడుకోవాలని నిద్ర మానేసి మరీ ఉంటే నీ బాధ ఏంటి చెప్పు? నీ టైం నీకు ఇస్తున్నాను కదా అని తన చేతి మీద వాలిన అమృతని చేతితో చుట్టేస్తాడు. హా, నా టైం నాకు ఇస్తున్నావు ఎప్పుడు బాబు? కొడుకు నిద్రపోయాక అప్పుడు. నాకు నిద్ర వచ్చే టైంకి నాకు ఇస్తున్నావు నా టైము. అప్పుడు నేను నిద్ర కోగుతూ ఉండాల్సి వస్తుంది. ఎక్కడ నిద్ర లేక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే నిద్ర ముంచుకొస్తుంది అని అంటుంది అమృత. అమృత నుదురు మీద ముద్దు పెడుతూ ఇవాళ పడుకోలే, రెస్ట్ ఇస్తున్నాను నీకు, వాడిని నేను పడుకోబెడతానులే అని అంటాడు అన్వేష్. అంతే తప్ప కొడుకుని తొందరగా పడుకోబెట్టు అన్న మాట. వాడు పడుకుంటే ఎందుకు పడుకోబెట్టను? పడుకోకుండా వాడు ఆటలాడుతుంటే నేనేం చేయను? ఇటివ్వు వాడిని అని తీసుకోబోతుంటే రాను అని అడ్డంగా తల ఊపుతాడు బుజ్జిగాడు. హహహ, వదిలేయమ్మో, రాను అంటున్నాడు కదా, మేమిద్దరం కాసేపు ఆడుకొని పడుకుంటాంలే, నువ్వు పడుకో అని అంటాడు అన్వేష్. పేహ్, కొడుకుతోనే ఉండు, నన్ను టచ్ చేయి, తర్వాత చెప్తాను నీ సంగతి అని పక్కకు తిరిగిపోయి మొహం ముడుచుకొని పడుకుంటుంది అమృత. అమృత అలకకి నవ్వుకుంటూ నిద్ర రావడం లేదా బంగారం? మీ అమ్మ అలిగింది కానీ మీ అమ్మ అలక తీర్చాలి నేను. ఇక బొజ్జో, ఉదయాన్నే లేచి ఆడుకుందాం అని అంటాడు బుజ్జిగాడితో. తండ్రి మాట జవదాటను అన్నట్లుగా అప్పటిదాకా కూర్చొని ఊలు కొడుతూ కబుర్లు చెప్తున్న బుజ్జిగాడు అన్వేష్ గుండె మీద తల పెట్టుకొని పడుకుంటాడు. నా బంగారం చెప్పిన మాట వింటాడని బుజ్జిగాడి తల మీద ముద్దు పెట్టి చిన్నగా వీపు మీద జోకొడుతూ ఉంటే 10 నిమిషాల్లోనే పడుకుండిపోతాడు బుజ్జిగాడు. వాడిని పక్కనే ఉన్న ఉయ్యాల్లో వేసి గుడ్ నైట్ నాన్న,
ఇక మీ అమ్మ అలక తీర్చాలి అని అమృతని వెనక నుంచి హత్తుకుంటాడు. ఏంటి బాబు, కొడుకు వదిలేశాడా? నా దగ్గరికి వచ్చారు. నాకు చాలా నిద్రొస్తుంది, నేను పడుకుంటున్నా అని అన్వేష్ చెయ్యి తన మీద నుంచి తీయడానికి ప్రయత్నిస్తుంది అమృత. వెంటనే అమృతని తన వైపు తిప్పుకొని, నా కొడుకు వాళ్ళ అమ్మ బాధ అర్థం చేసుకొని చెప్పగానే పడుకుంటే నువ్వు పెట్టి చేస్తున్నావా అని అంటూ అమృత పెదవులు అందుకుంటాడు అన్వేష్. ఇక ఆ ముద్దుతో అన్ని హద్దులు చెరిపేస్తారు ఇద్దరు. కథ కొనసాగుతుంది. ఐషు మరి వర్షిత్ గురించి ఏం అడగాలనుకుంటుంది? ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఒకే టైంలో వేర్వేరు గదుల్లో జరుగుతూ ఉండడంతో అన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి వర్షిత్ అమెరికాలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడో కూడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.